ఈ ప్రపంచంలో బిలియనీర్ లైఫ్ స్టైల్ అనేది చాలా భిన్నంగా ఉంటుంది. వారికి డబ్బనేది చాలా కొదువుగా ఉంటుంది. వీరి జీవిత విధానం అనేది అందరికంటే భిన్నంగా ఉంటుంది. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి అతను తాగటానికి బంగారు టీ కప్పు వాడతాడు. మరియు బంగారపు ఫ్లైట్‌లో తిరుగుతారు. అతని పాదాలు నేలకు అంటకుండా బంగారపు రెడ్ కార్పెట్ అనేది వేస్తారు. అతనే సౌదీ ప్రిన్స్ అయిన సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్. ఇతను రాజు కావటంతో ఇతని జీవన శైలి అనేది అందరికంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ సౌదీ రాజుకి బంగారం అంటే అమితమైన ఇష్టం. ఈయన కొడుకుని ఆ దేశపు యువరాజుగా నియమించాడు మొహమ్మద్ బిన్ సల్మాన్ని. వీరి కుటుంబానికి డబ్బు అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎలాంటి లోటు అనేది లేదు. వీరి కుటుంబం చాలా వ్యాపారాల్లో విస్తరించింది. దీన్ని బట్టి వీళ్ళ కుటుంబం అనేది చాలా లగ్జరీగా లీడ్ అనేది చేస్తుంది. సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఇతను తన 78 సంవత్సరాలప్పుడు ఇతన్ని రాజుగా ఎన్నుకున్నారు. ఈయన ఎప్పుడైతే రాజుగా ఎన్నుకున్నారో సౌదీ దేశపు వ్యాపారాలు అన్నీ వీరి చేతిలోకి వచ్చింది. అరామ్కో అని చెప్పేసి ఈయన ఒక సంస్థను అనేది మొదలుపెట్టారు. ఈ సంస్థలో 98% మటుకు వీరిదే కలుగున్నారు. ఈ కంపెనీ చమురు అనేది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దీంతో వీరి దేశం యొక్క జీడిపి అనేది అమాంతం పెరుగుతూ ఉంది. వీరి వ్యాపారాలు కూడా పెరగటం మొదలైంది. దీంతో రాజు కుటుంబీకుల ఒక ఆస్తి కూడా చాలా ఎక్కువగా పెరిగింది. వీరి దగ్గర ఉన్న డబ్బు మిలియన్స్ బిలియన్స్లో కాదు, ఏకంగా వీరు ట్రిలియన్స్లో కలిగి ఉన్నారు. వీరు డబ్బు అనేది చాలా ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అది వీళ్ళ జీవన శ్రేణి చూస్తేనే ఈజీగా అర్థమైపోతుంది. వీరికి ఎక్కువ మొత్తంలో డబ్బు అనేది ఆ దేశపు చమురు నుంచే వస్తుంది. వాళ్ళ దేశపు నుంచి వచ్చే చమురు వల్లే వాళ్ళు ఇంత విధమైన లైఫ్ స్టైల్ అనేది జీవిస్తున్నారు. అయితే రాజు దగ్గర 3 అత్యంత ఖరీదైన ప్యాలెస్లనే ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. ముందుగా ఎమామా ప్యాలెస్. ఈ ప్యాలెస్ అంటే రాజుకి ఎంతో ఇష్టం. ఈ ప్యాలెస్ అనేది చాలా పెద్దది. ఈ ప్యాలెస్ లోపల మొత్తం డిజైనింగ్ అంతా బంగారంతోనే చేయబడింది. అది మాత్రమే కాకుండా లోపల ఎంతో ఆర్కిటెక్ట్ అనేది చేసి ఉంచారు. దీనివల్ల వాళ్ళ దేశపు విలువలు అనేవి ఉట్టిపడేలాగా వీళ్ళు డిజైన్ అనేది చేశారు. కాస్ట్లీ కార్పెట్స్ ఇలాంటివి వేశారు. ఒకసారి యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ అయిన ఒబామా ఒకసారి వీళ్ళ ప్యాలెస్కి అనేది వచ్చారు. వీళ్ళ వచ్చినప్పుడు అతను ఆ ప్యాలెస్ చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఎటు చూసినా బంగారంతోనే ఆ ప్యాలెస్ మొత్తాన్ని నియమించారు. దీంతో ఇతనికి ఆ ప్యాలెస్ అనేది బాగా నచ్చింది. నెంబర్ 2 అల్ ఔజా ప్యాలెస్. ఈ ప్యాలెస్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇది కొన్ని సెంచరీస్ నుంచి కట్టి ఉన్న ప్యాలెస్. కాబట్టి ఈ ప్యాలెస్ అనేది చాలా విలువ కలిగింది. ఈ ప్యాలెస్ కట్టడానికి కొన్ని కోట్ల రూపాయలు అనేది వెచ్చించారు. ఈ ప్యాలెస్ లోపల మొత్తం ట్రెడిషన్తో ఆర్కిటెక్చర్ అనేది గీయబడినది. ఈ ప్యాలెస్ ఈ రోజుకి కూడా చాలా విలువ కలిగింది. ఈ ప్యాలెస్కి ఎప్పుడో ఒకసారి మాత్రమే విజిట్ చేస్తారు సౌదీ రాజు. లోపల మొత్తం ఇటాలియన్ మార్బుల్తో మొత్తం డెకరేషన్ అనేది చేసింది. ఇక మూడో ప్యాలెస్ విషయానికి వస్తే మొదటి 2 కంటే మూడో ప్యాలెస్ అనేది చాలా బాగుంటుంది. ఈ ప్యాలెస్ పేరు వచ్చేసి ఇరిగా ప్యాలెస్. ఈ ప్యాలెస్ అనేది చాలా విలువ కలిగింది. ఈ ప్యాలెస్లోనే రాజు ఎక్కువగా ఉంటాడు. ఈ ప్యాలెస్ గోడలు మొత్తం బంగారపు పూత అనేది పొయ్యబడి ఉంది. ఈ ప్యాలెస్ లోపల మొత్తం రాజుకి కావాల్సినట్టుగా ఇంటీరియర్ అనేది డిజైన్ చేయించుకున్నారు. లోపల రాజుకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు అనేవి ఇక్కడ ఉంటుంది. రాజు తన పరిపాలన అనేది ఇక్కడ నుంచే సాగిస్తారు. రాజుకి సంబంధించిన ఏమైనా ముఖ్యమైన మీటింగ్స్ అనేవి ఉంటే అందరూ ఇక్కడికే వస్తారు. ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన మీటింగ్స్ అనేవి రాజు కండక్ట్ చేస్తారు. ఈ ప్యాలెస్ మొత్తం 4 ఫుట్బాల్ స్టేడియం అంతా కలిగి ఉంటుంది. లోపల వాడిన పాలరాయి మొత్తం ఇటాలియన్ పాలరాయి అనేది ఇంపోర్ట్ చేసి మరీ దీని లోపల వాడారు. రాజు దగ్గర చాలా విలువ కలిగిన కార్లు ఉన్నాయి. రాజు ఏమైనా దేశానికి విజిట్ అయినప్పుడు రాజు అక్కడ మెట్టులు కూడా బంగారంతో చేసి ఉండటం వల్ల రాజు బంగారం మెట్ల మీద నుంచి దిగుంటాడు. రాజు దగ్గర చాలా ఖరీదైన ఫ్లైట్స్ అనేవి కలిగి ఉన్నాడు. ఈ విమానాలు అనేవి రాజు కావాల్సిన ఇంటీరియర్ డిజైన్తో నియమించున్నారు. ఇంతేకాకుండా రాజు దగ్గర ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. బోయింగ్ 747-200, ఎయిర్బస్ 340-200 మరియు 777-300 మరియు 787-8, ఎయిర్బస్ 340-200. ఈ ఫ్లైట్స్ అనేవి చాలా ప్రత్యేకతతో నియమించున్నారు. లోపల కూడా ఇంటీరియర్ మొత్తం బంగారపు పూత అనేది పూశారు. రాజుకు కావాల్సినట్టుగానే అన్ని సౌకర్యాలు ఉండేలాగా ఈ ఫ్లైట్స్ అనేవి డిజైన్ చేశారు. రాజు ఎప్పుడన్నా సరే వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఈ ఫ్లైట్స్ కూడా అతని వెనకే వెళ్తాయి. ఇది మాత్రమే కాకుండా రాజుకు కావాల్సిన సామాన్లు అనేవి ఈ ఫ్లైట్స్లోనే మొత్తం లోడ్ చేసి పెడతారు. రాజు ఒకసారి అమెరికాని విజిట్ చేయడానికి అని చెప్పేసి ఒకసారి ఆయన ప్రయాణం అనేది పెట్టుకున్నారు. ఆయన వాషింగ్టన్ డీసీలో
220 రూమ్స్ అనేవి హోటల్లో మొత్తం బుకింగ్ అనేది చేశారు. దాంతోపాటుగా రెడ్ కార్పెట్ అనేది వేశారు. ఆ హోటల్ ఇంటీరియర్ డిజైన్ మొత్తం రాజు మార్చమని చెప్పాడు. అతనికి నచ్చినట్టుగానే ఆ ఇంటీరియర్ మొత్తాన్ని డిజైనింగ్ అనేది చేయించుకున్నాడు. ఎక్కడైతే బంగారం అనేది లేదో అక్కడ బంగారం అనేది రిప్లేస్గా చేశారు. రాజుకు నచ్చినట్టుగానే లైటింగ్ అనేది కూడా సెట్ చేశారు. ఇలా రాజుకు కావాల్సిన ప్రతిదీ అతను తన సొంతంగా ఒక హోటల్ మొత్తాన్ని బుక్ చేసుకొని దాదాపు ఆ హోటల్లో 220 రూమ్స్ అనేవి ఉన్నాయి. ఆ రూమ్స్ మొత్తానికి ఆయన వెల అనేది చెల్లించి ఆయన ఆ హోటల్ మొత్తం మీద రెడ్ కార్పెట్ కూడా వేయించుకొని మరి ఆ హోటల్ని ఆయన విజిట్ చేశారు. ఇక రెండోసారి రష్యాని ఆయన ఎప్పుడైతే విజిట్ ఏకంగా 2 స్టార్ హోటల్స్ అనేవి ఆయన కోసమే బుకింగ్ అనేది చేశారు. ఆయన ఉండటం మట్టు కోసమే ఆ స్టార్ హోటల్స్ అన్నీ బుక్ చేశారు. ఆయన నడవటానికి మొత్తం హోటల్ మొత్తం రెడ్ కార్పెట్ అనేది వేశారు. ఆయనకు నచ్చిన ఫుడ్ కూడా ఆయన దేశం నుంచే తెప్పించుకున్నారు. ఆయన ఏ దేశానికి వెళ్ళినా సరే కూడా అక్కడ కొన్ని బిలియన్స్ ఆఫ్ అమౌంట్స్ అనేవి ఆయన ఖర్చు పెడతారు కేవలం హోటల్ మీదే. ఇది ఆయన చిన్న మొత్తం. ఇది మాత్రమే కాకుండా ఆయన సెక్యూరిటీకి కూడా చాలా ఎక్కువగా ఖర్చు అనేది చేస్తూ ఉంటారు. రాజు ఎప్పుడైతే వేరే దేశానికి ప్రయాణం అనేది చేస్తున్నారో ముందుగానే ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశంలో కావాల్సిన సెక్యూరిటీ అనేది ముందుగానే అరేంజ్ అనేది చేస్తూ ఉంటారు. రాజు భద్రత మరియు సెక్యూరిటీ అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. రాజుని సెక్యూరిటీ కోసం 800 మంది ముందే నియమించుంటారు. వీళ్ళు రాజుకు కావాల్సిన సెక్యూరిటీ అనేది చూసుకుంటారు. రాజు ఏ దేశం వెళ్ళినా సరే కూడా అక్కడ ఏ వంటకాన్ని అతను టేస్ట్ అనేది చేయరు. అతనికి పర్సనల్గా అతను చెఫ్ ఉంటాడు. అతను మాత్రమే డిజైన్ చేస్తాడు అతనికి కావాల్సిన ఫుడ్ అనేది ఏం కావాలో. కాబట్టి అతను ఏ దేశం వెళ్ళినా సరే కూడా అక్కడి వాళ్ళ ఫుడ్ అనేది తినడు. వారి దేశం నుంచే తీసుకొచ్చిన ఫుడ్ అనేది అతను ఎంతో అమితంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద ఆల్రెడీ వీడియోస్ అనేవి చేసి ఉన్నాయి. నచ్చితే ఒకసారి చూడండి.